ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్. అంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ఆవాస్ యోజన ఉంది, పట్టణ ఆవాస్ యోజన ఉంది. మరి ఈ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, పట్టణ ఆవాస్ యోజన రెండు ఉంటే, అంటే గతంలో ఇందిరా ఆవాస్ యోజన అని ఉండే, గతంలో రాజీవ్ ఆవాస్ యోజన అనే స్కీములు ఉన్నాయి. రెండు స్కీములు ఉన్నాయి, ఇందిరా ఆవాస్ యోజన, రాజీవ్ ఆవాస్ యోజన అనే స్కీములు. మరి ఈ రెండు స్కీములు ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు గృహ సదుపాయం, గృహాలు నిర్మించే ఉద్దేశంతో ఇందిరా ఆవాస్ యోజన స్కీమును తీసుకొచ్చారు. ఇది అయితే మనకు పట్టణ ప్రాంతంలోని ప్రజలకు గృహాలను నిర్మించే ఉద్దేశంతో మెయిన్గా రాజు ఆవాస్ యోజన అనే స్కీములు తీసుకొచ్చారు. ఈ రెండు ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ 2014లో అధికార బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అనే స్కీములు తీసుకొచ్చాడు. అంటే ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అని రెండు స్కీములు వేరువేరుగా ఇండివిజువల్గా తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చిండు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అంటే వాస్తవానికి 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. 75 సంవత్సరాలు అంటే మీరు ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1947 నుంచి మనం 2022 నాటికి తీసుకుంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అవుతుంది. మరి ఇల్లు లేని వారికి ఇంటి సదుపాయం కల్పించే ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన అనే స్కీములు తీసుకొచ్చారు. కాబట్టి అవి అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. కాబట్టి అంటే ఆ టార్గెట్ పూర్తి కాలేదు. ఆ పూర్తి కాకపోవటం వల్ల అంటే 10లో అనుకున్న లక్ష్యం సాధించలేకపోవటం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 20 పథకాన్ని 2024-25 బడ్జెట్లో వాస్తవానికి అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. 20 పథకాన్ని. మరి ఇక్కడ వాస్తవానికి గ్రామీణ ప్రాంతంలో 3 కోట్ల కుటుంబాలు, అంటే గ్రామీణ ప్రాంతంలో 3 కోట్ల కుటుంబాలకు, పట్టణ ప్రాంతంలో 1 కోటి కుటుంబాలకు ఇల్లు అంటే ఇంటి సదుపాయం కల్పించాలనేదే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ఉద్దేశం. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ఆశయం గ్రామాల్లో 3 కోట్ల కుటుంబాలకు, పట్టణాల్లో 1 కోటి కుటుంబాలకు గృహం నిర్మించాలి, గృహ సదుపాయం కల్పించాలి అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన 20 యొక్క లక్ష్యం.